పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీద దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే. మనది బీద దేశము కాదు, ఇది సంపన్న దేశము. సంపన్న దేశమే కాకుండా మొఘల చక్రవర్తులు, తురస్కులు, ఐరోపా వారు దీనిపైన దండెత్తి ఎందుకు వచ్చారు? కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం. కారణం ఏమిటి? సర్వ సంపదలు ఉంటున్నవి కానీ భారతీయుని యందు ఐకమత్యం క్షీణించలేదు. స్వాతంత్రమును సాధించారు కానీ ఐక్యతను సాధించలేదు. ఐక్యత లేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మూల కారణమైనది భారతదేశం. ఇలాంటి సంపన్న దేశమునందు మనం జన్మించి కూడాను ఈ సంపన్న భావముల వల్ల ఆవిర్భవించుకోకపోవటం ఇది కేవలం దురదృష్టం. ఏ కార్యం ముందు చూచినప్పుడును స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది. ప్రేమ స్వరూపులారా, స్వార్థమును త్యజించాలి, ఐకమత్యమును చేపట్టాలి, దేశం యొక్క ఐక్యతలో ఆనందాన్ని అనుభవించాలి.